వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఫస్ట్లీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ మీకు లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఫుల్ ఆఫ్ పాజిటివిటీతో చాలా మంచి గుడ్ వైబ్రేషన్స్, మీరు అనుకున్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఎవరికైనా ఓకే యావరేజ్గా ఉంది అనుకున్నా కూడా ఈ ఇయర్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను నేనైతే. సో యాక్చువల్లీ ఫెస్టివల్ టుమారో, కానీ ఇది ఉగాది వ్లాగ్ కాబట్టి నేను మీకు ముందే విష్ చేసేస్తాను. కింద ఆల్రెడీ మనకు కావాల్సిన పూలు అన్నీ వచ్చేసినాయి అనమాట. సో మమ్మీ మార్నింగ్ ఏ టైంకి లేయాలి ఏంటి అని ఆలోచించుకుంటున్నారు. ఈ లోపల నేను కొంచెం ఈ వార్డ్రోబ్ అంతా సార్ట్అవుట్ చేసుకుంటున్నాను. సో నాకు కావాల్సినవి కొన్ని టీ షర్ట్స్ అవ్వచ్చు, లేదంటే జిమ్వి బట్టలు ఇక్కడ కొన్ని ఉండిపోయినాయి అనమాట. సో వాటిలో అన్నీ ఏం తీసుకెళ్ళట్లేదు, బికాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ నాకు అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళడం అదంతా కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. నాకు ఏవేవి కావాలో ఒక 2-3 అట్లున్నాయన్నమాట. సో అవి పక్కా కావాలి. దట్టు వైట్ టాప్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ వైట్ టాప్స్ ఏంటంటే నాకు కొంచెం అవసరం ఉండేవి ఉన్నాయన్నమాట. అవి ఒకటే తీసుకుంటున్నాను. పెళ్ళి కాకముందు అయితే మొత్తం ఇదంతా నిండిపోయిందా. అండ్ ఇప్పుడు ఈ ర్యాక్ ఒకటే నాది, ఇది మొత్తం మా మమ్మీ దర్శన్ది సర్దేసిందండి. సో ముందు అసలు మొత్తం నా దానికే సరిపోతామండి. ఇప్పుడు డ్రాల్లో అన్నీ నావే ఉన్నాయనుకోండి ఆబ్వియస్గా. ఇక్కడ ఒకటే దర్శన్ అట్లా ఓకే పోన్లే అని అక్కడ పెట్టేసింది మమ్మీ. నైట్ డ్రెస్లు కొన్ని అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం సార్ట్అవుట్ చేసుకోవాలి. నాకు కావాల్సిన ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎక్కువ ఏం లేదు, ఒక 2-3 ఉన్నాయి. అంటే ఇంకా తీసుకెళ్ళచ్చు కానీ ఊరికే అక్కడ స్పేస్ లేదు కదా అని చెప్పేసి ఒక 2-3 తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుంటా, సైడ్కి పెట్టేసిన ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారు కదా, లైక్ ఇంకా స్కిన్ కేర్ గురించి ఏం తెలియదు, జస్ట్ స్టార్టింగ్ ఒక కిట్ లాంటిది క్యూరేట్ చేసుకోవాలి. మార్నింగ్ స్కిన్ కేర్ ఒకటి, నైట్ స్కిన్ కేర్ ఒకటి లాగా అని చెప్పేసి. సో బిగినర్స్కి లేదంటే కొంచెం ఆల్రెడీ స్కిన్ కేర్ మీద గ్రిప్ ఉండే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. స్పెసిఫిక్గా ఎవరైతే ప్రాపర్ AM PM స్కిన్ కేర్ క్యూరేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళనమాట. ఇది నేను పర్సనల్గా ట్రై చేసి చెప్తున్నాను. సో ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే నేను ముందే రీజన్ చెప్పేస్తా చూడండి. నేను ఇందాకే ఫాక్స్టైల్ వెబ్సైట్లో ఆఫర్ రన్ అయితే అంటే చూసాను అనమాట. ఎగ్జాక్ట్ ఆఫర్ ఏంటి అంటే మనము 2 ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే 2 ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయన్నమాట. అండ్ దాంతో పాటుగా ఒకటి లిమిటెడ్ ఎడిషన్ టోనర్ కూడా ఫ్రీ వస్తుంది. సో టెక్నికల్గా చూసుకుంటే మనకి ఇది buy 2 get 3 ఫ్రీ ఆఫర్. సో ఐ థింక్ ఇది చాలా మంచి డిస్కౌంటెడ్ ఆఫర్, సేల్ టైంలో ఉండే ఆఫర్ అనిపిస్తోంది. అండ్ మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా తీసుకోవచ్చు, నేను చూపించినవనే కాదు. అండ్ నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తూ ఉంటాను చూడండి, జూహిత్ B2G3 అని చెప్పేసి, అది వెబ్సైట్లో యూజ్ చేయొచ్చు. సో ఈ టైంలో వాళ్ళ దాంట్లో నాకు ప్రోడక్ట్స్ ఏవి బెస్ట్ అనిపించాయో ఒకటే షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ ఆబ్వియస్లీ నేను కూడా అన్ని ట్రై చేసి ఉన్నాను కదా, వాళ్ళ దాంట్లో నేను ట్రై చేసినవి నాకు పర్సనల్గా నచ్చినవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను AM స్కిన్ కేర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళ దాంట్లో క్లెన్జర్స్ కూడా చాలా ఉన్నాయి. బేసిక్ క్లెన్జర్ కాబట్టి మీరు ఏదైనా ఒకసారి చూసుకొని తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న ఏ క్లెన్జర్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆఫ్టర్ క్లెన్జింగ్ ఏంటంటే మనకు ఏదైనా సీరం అప్లై చేయడం వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య విటమిన్ C సీరమ్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ విటమిన్ C సీరం తీసుకోవాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ఇది ఫాక్స్టైల్ విటమిన్ C బ్రైట్నింగ్ సీరం అనమాట. ఇది చాలా మంచి గ్లో ఇస్తుంది, గ్లో ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఈవెన్ అవుట్ చేసి, డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా వాటిని రెడ్యూస్ చేసి డల్నెస్ని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. అప్లై చేయడం కూడా చాలా సింపుల్, జస్ట్ 1-2 పంప్స్ చేతి మీద తీసుకొని మొత్తం ఫేస్కి అంతా అప్లై చేసేయాలన్నమాట. ఇది నేను జనరల్గా మార్నింగ్ టైమ్స్ యూజ్ చేస్తాను అనమాట. సో డైలీ యూజ్ చేయొచ్చు మనం విటమిన్ C అనేది. అండ్ విటమిన్ C సీరం తర్వాత నేను ఏం యూజ్ చేస్తానంటే ఇది మాయిశ్చరైజర్, బికాజ్ ఆ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ రావాలి. ఈ మధ్య గ్లోయీ స్కిన్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, సో ఆ గ్లోయీ స్కిన్ రావాలంటే ఐ యూజ్ దిస్ వన్, ఫాక్స్టైల్ సూపర్ గ్లో మాయిశ్చరైజర్ అనమాట. ఇందులో మనకు విటమిన్ C ఉంటుంది, నయాసినమైడ్ ఉంటుంది, అలాగే పెప్టైడ్స్ కూడా ఉంటాయి. సో బేసిక్గా ఇది మనం మార్నింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నైట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బోత్ ద టైమ్స్ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను మార్నింగ్ విటమిన్ C స్టెప్ తర్వాత దీన్ని యూజ్ చేస్తాను. బేసిక్ ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్లో ఏమైనా డల్ స్కిన్ లాగా అనిపిస్తున్నా దాన్ని రెడ్యూస్ చేయడము, లేదంటే పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నా దాన్ని రెడ్యూస్ చేయడము, లేదంటే మనకు గ్లో రావాలంటే కొంచెం బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కూడా అంతే సేమ్, మనకు కావాల్సిన అమౌంట్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ మీద మంచిగా అబ్జర్వ్ అయిపోయేలాగా అప్లై చేసేయాలి. 2 ప్రోడక్ట్స్ సూపర్ లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ గుర్తుపెట్టి
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విటమిన్ సి మనం ఎప్పుడు అప్లై చేసినా, ఇన్ఫ్యాక్ట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏది అప్లై చేసినా సన్ స్క్రీన్ అనేది సూపర్ ఇంపార్టెంట్. వీళ్ళ దాంట్లో సన్ స్క్రీన్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉండేవి ఉన్నాయి. మీకు కావాల్సింది మీరు పిక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి చూపించట్లేదు. సో ఇప్పుడు పిఎం రొటీన్ వచ్చేసరికి నైట్ స్కిన్ టైమ్ రొటీన్ నేను ఎక్కువ పెట్టట్లేదు అనమాట, ఒకటే చూపిస్తున్నాను. ఫాక్స్టైల్ రెటినాల్ నైట్ సీరం ఇది. సో బేసిక్గా నేను మళ్ళీ చెప్తున్నాను, రెటినాల్ ఏంటంటే ఎవరైతే బిగినర్ ఉంటారో వీక్లీ వన్స్ మాత్రమే వాడండి. దీన్ని రోజు వాడే అవసరం లేదు. వీక్లీ వన్స్ ట్వైస్, కొన్ని మంత్స్ తర్వాత మీకు అలవాటు అయిపోతుంది చూడండి రెటినాల్ మీ స్కిన్కి. అప్పుడు కావాలంటే మీరు వీక్లీ ఒక 3 to 4 times వరకు యూజ్ చేయొచ్చు. రెటినాల్ సీరం వల్ల యూజ్ ఏంటి అంటే మనకు ఫైన్ లైన్స్ ఏమన్నా, వ్రింకిల్స్ ఏమన్నా వాటిని తగ్గిస్తుంది అనమాట. బేసిక్గా యాంటీ ఏజింగ్ కూడా అని చెప్తారు. అండ్ పిగ్మెంటేషన్ ఉన్నా లేదంటే ఈ ఏజ్ స్పాట్స్ అనేవి ఉంటాయి చూసారా, వాటిని తగ్గించడానికి కూడా చాలా మంచి హెల్ప్ చేస్తుంది అనమాట. సో యూజువల్గా మీరు నైట్ క్రీమ్స్ ఎలా అయితే వాడతారో దీన్ని కూడా అలాగే అప్లై చేసేయండి. అండ్ దీని తర్వాత కావాలంటే నేను ఇందాక చూపించాను కదా మాయిశ్చరైజర్, అది అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది నేను క్యూరేట్ చేసిన ఒక బిగినర్ ఫ్రెండ్లీ లేదంటే ఎవరికైనా AM to PM అనమాట, మార్నింగ్ నైట్ స్కిన్ కేర్. సో దీంతో పాటు మీరు అడిషనల్గా ఏ ప్రోడక్ట్స్ కొనాలి అనుకున్నా మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్ చెక్అవుట్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాను, ఓకేనా? సో తీసుకోవచ్చు అనమాట. ఐ థాట్ ఇది చాలా మంచి ఆఫర్, మంచి సేల్ రన్ అవుతుంది కదా, ఈ టైంలో మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని తీసుకుంటే బెటర్ అని చెప్పేసి యా దట్స్ మై సజెషన్ గైస్. ఇప్పుడు నేను కిందికి వెళ్తాను. నా బ్లౌజ్ కూడా వచ్చేసింది అనుకుంటాను, రమాంటి పంపించింటారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేస్తాను నాకు ప్రాపర్ ఫిట్టింగ్ సరిపోయిందా లేదా అని చెప్పి. సో మార్నింగ్ 9:30 అయింది టైము. నేను ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాను. కింద ఐఎమ్ వెరీ మచ్ షూర్ పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి జ్యువెలరీ కన్ఫ్యూజన్ ఉందన్నమాట నాకు, జ్యువెలరీ ఏది వేసుకోవాలి అని చెప్పేసి. శారీ కూడా చాలా సింపుల్గా వేసుకున్నాను, కలంకారీ టైప్ శారీ వేసుకున్నాను. మీకు గుర్తుందా ఈ శారీ ఎక్కడ తీసుకున్నానో? అన్నవరంకి వెళ్ళింటాం కదా మనము, అక్కడ ఒక షాప్ ఉన్నింది. సో ఆ షాప్లో తీసుకుంటే నాకు రమా ఆంటీ కరెక్ట్ టైంకి స్టిచ్చింగ్ అంతా చేసి ఇచ్చేసారు కాబట్టి ఐ థాట్ ఓకే సింపుల్గా వేసుకుందాము అని చెప్పేసి. అండ్ నాది జ్యువెలరీ అంతా బెంగళూరులోనే ఉందన్నమాట. ఇక్కడ సింపుల్ జ్యువెలరీ ఉంది. ఐ థింక్ ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. చూడండి ఇయర్ రింగ్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. మనం ఎంత ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఎంత జ్యువెలరీ ఏం వేసుకున్నా హెయిర్ ఆరకపోతే అస్సలు బాగుండదు. అండ్ ట్రెడిషనల్లోకి బొట్టు లేకపోతే కూడా బాగుండదు. కాబట్టి ఇప్పుడు నేను త్వరగా స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. కిందికి వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఉగాది నాకు చెప్పండి. అందరూ హడావిడిగా ఉందా? మన దర్శన్ ఇప్పుడైతే స్నానానికి వెళ్ళాడు. ఇంకా తను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల నేను కిందికి వెళ్ళి కొంచెం పూజ చేసేస్తాను. సో ఇది నా సింపుల్ ఉగాది ఫెస్టివల్ లుక్. నేను క్యాజువల్గా ఒక రీల్ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది శారీ బాగుంది అని కూడా చెప్పారనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది ఏంటి అనేది నేను మీ క్లాస్లో చెప్తాను, ఓకేనా? బట్ థ్యాంక్ యూ సో మచ్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ. అండ్ లింక్ అడుగుతున్నారు, నేను లింక్ ఇవ్వలేను ఎందుకంటే ఇది ఆన్లైన్లో తీసుకుని ఉంటే పక్కా ఇచ్చేదాన్ని. నేను ఏం లింక్స్ ఉన్నా కూడా ఎయిదర్ నేను అక్కడ స్టోరీస్లో అప్డేట్ చేసి ఉంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో, మోస్ట్లీ లింక్స్ అన్ని నా డ్రెస్సెస్వి. ఇంకా ఏదైనా మిస్ అయినా కూడా కామెంట్స్లో అడిగితే నేను ఆన్లైన్లో తీసుకునేది అయితే పక్కా ఇస్తాను. బట్ ఇది ఆన్లైన్లో తీసుకునేది కాదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. అండ్ రెడీ అయిపోయి ఇంకా దర్శన్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల నేను కిందికి వెళ్ళి కొంచెం పూజ చేద్దామని వెళ్ళాను. అండ్ కింద పూజ అంతా అయిపోయిందనమాట. సో ముందు రోజు గ్రహణం ఉండింది కదా, సో మమ్మీ మొత్తం సిల్వర్ ఐటమ్స్ అన్నీ మంచిగా వాష్ చేసేసి చాలా టైం పట్టిందంట. మార్నింగ్ 3:30కి అట్లా లేచినట్టున్నారు. సో అన్నీ చేయాలి కదా, ప్రసాదాలు అన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ చేసింది. మేము చాలాసార్లు చెప్పామన్నమాట అన్నీ చేయొద్దు మమ్మీ, చాలా టైర్డ్ అయిపోతావు, ఇంకా కొంచెం తగ్గించుకుంటారు, ఆ హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేస్తే మమ్మీ వాళ్ళు వినరు. అయినో నాతో పాటు చాలా మంది రిలేట్ అవుతారు అని చెప్పేసి, బికాజ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మమ్మీ చేసే పూజలు అవ్వచ్చు లేదంటే వంటలు ఏవని చూపించినా కూడా అక్క మమ్మీ కూడా ఇలాగే చేస్తుంది, మా మమ్మీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, లేదంటే మా అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి చాలా మంది రిలేట్ అవుతూ ఉంటారు.
సో దాట్ మేక్స్ మీ రియలీ హ్యాపీ. ఎందుకంటే వ్లాగ్స్తో పాటు రెజనేట్ అయ్యేవాళ్ళు, రిలేట్ అయ్యేవాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా. సో చాలామంది రిలేట్ అవుతున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ పూజ రూమ్లో మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ ఇక్కడ గడప దగ్గర పూజ చేస్తున్నారనమాట. గడప దగ్గర ఉన్న తులసి చెట్టు ఒకటి పెట్టారు. అది అనుకోకుండా పెట్టామన్నమాట. అక్కడ తులసి చెట్టు ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింటే ఇంక అక్కడే పెట్టేసాం దాన్ని. అండ్ దాంతోపాటు మనకి మెయిన్ బృందావనం ఉందన్నమాట. దీన్ని కూడా చాలామంది అడిగారు, తులసి చెట్టు చాలా బాగా వచ్చింది, ఏమన్నా వాడుతున్నారా అని చెప్పేసి. ఏం లేదండి, అంటే మందులు లాంటివి ఫస్ట్ నుండి కూడా మమ్మీ ఏం వాడదు. రోజు క్యాజువల్గా వాటర్ ఏం పోస్తారో తులసి చెట్టుకు వాటర్ వేస్తాం కదా, సో అట్లా ఓన్లీ వాటర్ మాత్రమే వేసింటే చాలా బాగా పెరిగిందనమాట. దాంతోపాటు మనకు ఉసిరి చెట్టు కూడా ఉంది అట్లనే పైకి. సో తులసి చెట్టు ఉసిరి చెట్టు కలిపి ఉందన్నమాట బృందావనంలో. అండ్ బృందావనం కూడా ఇదేంటంటే మనము గృహప్రవేశం టైంలో హోమం చేయించుంటాం కదండి, సో ఆ హోమానికి వాడిన బ్రిక్స్ వాడితే ఇంకా మంచిదన్నమాట. సో అదే మనం కూడా చేసింది. ఉగాది అప్పుడు ఉగాది పచ్చడి లేకుంటే ఎట్లా చెప్పండి. సో 7 రుచులు వేసి ఉగాది పచ్చడి ఇక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ నేను మీతో ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ తులసి చెట్టు ఇంత బాగా వచ్చింది కదా, నేను బెంగళూరులో 5 times to 6 times పెట్టాను అనమాట. చిన్నది పెట్టాను. అండ్ లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా బాగా వచ్చినట్టే వచ్చింది, కానీ సడన్గా ఎందుకో ఎండిపోయింది అనమాట. నాకు తెలిసిన రీజన్ ఏమనుకుంటున్నా అంటే, ప్రాపర్ సన్లైట్ రాదు అక్కడికి బాల్కనీలోకి. అండ్ దాంతోపాటు ఏసీస్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. అండ్ ఏసీవి మెయిన్వి ఉంటాయి కదా, అవి ఫ్యాన్స్ లాగా, సో అవి బయట ఉన్నాయన్నమాట. సో ఆ గాలంతా డైరెక్ట్గా తులసి చెట్టుకి అండ్ ఆ కార్నర్లో ఉండే చెట్లకు తగలడం వల్లే అవి ప్రాపర్గా పెరగట్లేదు అని చెప్పేసి. అండ్ తులసి చెట్టు పదే అట్లా ఎండిపోవడం కూడా అంత మంచిది కాదు కదా. అందుకే నేను అసలు ఈసారి పెడదాము అని కూడా అనుకోవట్లేదు. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. సన్లైటే లేకుండా ఎట్లా పెరుగుతుంది చెప్పండి. అందుకే పెట్టలేదన్నమాట నేను ఇంకక్కడ. అండ్ మమ్మీ మార్నింగ్ లేచి చేసిన నైవేద్యాలు ఇవన్నీ పులిహోర, లెమన్ రైస్, కేసరి డాలీకి ఇష్టమని చేసింది, పొంగల్, ఆలు పళ్ళెం చేశారు, స్వీట్ పొంగల్, పంచామృతము అంతా. పంచామృతం రెసిపీ మన సబ్స్క్రైబర్స్లో అడిగారు. సో అదేంటంటే, నేను లేచే లోపలే కింద వంటలన్నీ అయిపోతాయండి. మమ్మీ 3 o'clock లేస్తారు, నేను ఆ టైంలో లేస్తానా చెప్పండి. సో లేచినా కూడా వద్దులే ఇంకా ఏముంది నేను చేసేస్తాను అనేస్తారనమాట. ఆ లోపలే అయిపోయింటే, నేను 6కి లేచినా కూడా ఆ లోపల మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసి ఉంటారనమాట. సో దానివల్ల నేను పూజలప్పుడు పండగలప్పుడు చూపిలేకపోయినా డెఫినెట్లీ దీనికోసమైనా సపరేట్గా ఒకసారి పంచామృతం చేపిస్తాను, మీకోసం వీడియోలో కూడా చూపిస్తాను. చాలా సింపుల్ యాక్చువల్లీ పంచామృతం రెసిపీ. హాయ్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫేస్ చూడు ఎంత టైర్డ్ అయిపోయిందో అసలు. 3 గంటలకు లేసిందండి. 3:30కి లేచినావు. అంత తొందరగా లేసి అన్ని వెరైటీస్ చేయొద్దని మేము ప్రతి ఇయర్ చెప్తాము, నువ్వు ప్రతి ఇయర్ చేస్తావు కదా. చేయలేదు, వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పెట్టేది. మన ఇంట్లో వండినా వాళ్ళు ఉన్నారు కదా పాపం అని పనిచేసేవాళ్ళు. ఓకే, హౌస్ హెల్ప్ వాళ్ళందరికీ పెట్టిస్తుంది కాబట్టి ఎక్కువ వెరైటీలు చేసింది. డాలీకి ఇష్టమైనటువన్నీ ఉన్నాయండి. ఈ రోజు డాలీ ఫోన్ చేసిందా, ఏమని ఏమున్నాయి అక్క ఏం చేసింది పెద్దమ్మ అంటే, కేసరి బాత్ అన్ని చేసింది అని చెప్తా ఉంటే. పిన్ని కూడా అక్కడ వెరైటీలు బాగా చేస్తుందండి. ఓలిగలు చేస్తుందా? ఓలిగల్ స్పెషలిస్ట్ పిన్ని. పూజ అంతా కూడా అయిపోయింది. దర్శన్ రాలేదు, ఇంకా దర్శన్ వస్తే అంతా 6:30కి అది చేసినాను. ఇంకా అప్పటి నుంచి పూజ బయట పూజ అంతా 9 కూడా పోయినావా? గుడికి పొద్దున్నే పోయిందండి. మొన్న ఏమైందంటే మార్నింగ్ పోకుండా 10:30కా 11కి పోయినావు కదా. 10:30 కరెక్ట్గా అవుతుంది. అవి కడిగేటప్పుడు ఒక్కరోజే లేట్ అవుతుంది. అబ్బా ఏంది ఎండ, కాళ్ళు ఆడన్నీ బండలు కదా, ఎర్ర అయిపోయినా ఇంటికి వచ్చా. అదే చెప్పినాను, నెక్స్ట్ టైం నుండి అట్లా పోవద్దు, లేట్ అయితే ఇంకా నెక్స్ట్ రోజు పోయి ఏం కాదు కానీ అని చెప్పినాను. అదే అట్లే పోలేదు, అట్లా చేస్తే అంతే. అసలు ఆ రోజు అన్ని క్లీన్ చేసేటివి చాలా ఉంటాయి కదా, ఆ రోజు ఒక్కరోజే లేట్ అవుతుంది. ఎంత 4కే లేసినా గానీ 10 అవుతుంది. పూజ అంతా అయిపోయాలకి లేట్ అవుతుంది. అన్ని కడుక్కుండే లోపలే సిల్వర్ ఐటమ్స్ దేవుడు అన్ని కడిగే లోపల లేట్ అయిపోతుంది. అవును, నేను వచ్చేటప్పుడు అక్కడ అంతా క్లీన్ చేసి వచ్చినాను. అందుకే ఇక్కడికి బయలుదేరే ముందరే అక్కడ మొత్తం సిల్వర్ అంతా
వాష్ చేసి పూజ రూమ్ అంతా క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి వచ్చినాను. బికాస్ ఉగాది కదా, మొత్తం ఒకసారి క్లీన్ గా పెట్టొస్తే బాగుంటుంది అని చెప్పేసి క్లీన్ చేసి, అందుకే ఆఫ్టర్నూన్ నుండి బయలుదేరండేది. ఇద్దరివి సారీస్ అక్కడే తీసుకున్నామండి, అన్నవరంలో తీసుకున్నాము. వన్ రిసార్ట్ ఉంటుంది కదా, దానికే సేమ్ అదే రిసార్ట్ దగ్గరే ఉంటాయి అన్నమాట. అవి హోటల్ పక్కనే ఉంటాయి షాప్స్. వాళ్ళంట నేసి అమ్ముతారంట, చాలా బాగున్నాయి. క్వాలిటీ ఫిక్స్డ్ రేట్లే, బార్గెనింగ్ ఏమి ఉండదు, ఫిక్స్డ్ ప్రైజెస్, కానీ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. టవల్ గానీ బాగుంటాయి. నిన్న 2 తెచ్చినా కదా, చాలా బాగున్నాయి. అవునా, టవల్స్ నేనేం తీసుకోలేదు, 2 తీసుకుంటే. దర్శనం వస్తే మేము కొన్ని ఫోటోలు తీపించుకోవాలండి, ఇంకా ఫొటోస్ ఏం లేవు. అంత లోపల ఆకలి అవుతుంది నాకు, ఏమన్నా లైట్ గా తింటా. తినేసి పంచామృతం, కోకోనట్ వాటర్ అన్ని ఈడే ఉన్నాయి. పులిహోర అవి బాగా భలే బాగా వచ్చినాయి ఈరోజు. అన్ని కొంచెం కొంచెం తింటా. పులిహోర, చిత్రాన్నం, ఓకే, చాలా బాగుంది. ఫస్ట్ మంది మెయిన్ అదేది ఉగాది పచ్చడి తినాలి కదా. ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాత వేరే ఏదైనా తినాల్సింది. మేమైతే ఇట్లే చేస్తామండి, సింపుల్ గా ఉగాది పచ్చడి అన్ని ఉంటాయి, వాటర్ వేసి ఒక్కో దగ్గర చేస్తారు కదా. సో మేమైతే ఇంట్లో ఫస్ట్ నుండి ఇదే అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే. కొంచెం కళ్ళకి అద్దుకొని తిన. అజిత్తను వాళ్ళగా తినలేదా? అజిత్ వాళ్ళ ఆఫీస్ లో పూజ చేసే బాగుంది. చేదు పడిందే, కొంచెం పడింది, పడల్లా కారం కారం. పులిహోర చాలా చాలా బాగుంది. గుడిలో వస్తుంది చూడండి, సేమ్ అట్లే ఉంది. వెరైటీ చేసినావు కదా, చాలా చాలా బాగుంది గైస్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాం, డే టైం తీసినప్పుడు వీడియో తీసి పెడతాం. సేమ్ మన గుడిలో ప్రసాదం మంచితే ఎట్లుంటుంది, మనకు తిరుమలలో ఇస్తారు చూసినారా ఒక్కొక్కసారి, లడ్డుతో పాటు పొంగల్ గానీ లేదంటే పులిహోర గానీ పెడతా ఉంటారు ఎప్పుడైనా. సేమ్ అట్లా వచ్చింది, చాలా బాగా వచ్చిందని నాకు బాగా నచ్చింది. మన దర్శనం ఇంకా 10 minutes అంటండి, ఇప్పుడే కాల్ చేసిన, అందుకే నేను లాగిచ్చేస్తాను, నాకు ఆకలి అవుతుంది. ఆల్రెడీ 10 పైన అయింది టైం. అది నైట్ తినలేదు కదా, నైట్ ఏం తిన్నారు, ఏదో బటర్ మిల్క్ ఒకటే తాగినారు. ఇంకెట్లా ఆకలి కాకుండా ఉంటుంది. 10:30 అవుతుంది దగ్గర. అందుకే నేనేమో 9కే రెడీ చేస్తే వీళ్ళు రారు. మాది స్నానాలు చేసి రెడీ అయ్యి లేసిందే లేట్ కాబట్టి కొంచెం ఆబ్వియస్లీ. ఇక్కడ ఇంకా నాకేం పని ఉండదు కదండి, పూజ అంతా కూడా అమ్మ చేస్తుంది. ఇంకా నేను తొందరగా లేసి ఏం చేయాలని చెప్పేసి లేను. స్నానాలు ఒకటే చేసి రెడీ అయ్యేది. బాగుంది అందుకే. కాసేపు అయిన తర్వాత దర్శన్ కూడా వచ్చాడు. ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా, ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ టైం తింటున్నాడంట. అదే మమ్మీ అడుగుతున్నారు, ఎందుకు మీరు చేయరా అక్కడ అంటే, లేదు చేస్తారు, కాకపోతే నేను ఎప్పుడు తినలేదు అని చెప్పేసి. మనం వదలం కదా, అసలు ఉగాది రోజు మనకు ఉగాది పచ్చడి తినకపోతే ఇంకా ఫెస్టివల్ కంప్లీట్ అయినట్ట, మీరే చెప్పండి. సో అందుకే వదలలేదనమాట. లేదు కొంచెమైనా తినాల్సిందే, అన్ని రుచులు ఉండాలి, ఇయర్ అంతా కూడా అన్నీ ఉంటాయి, బట్ మనం దాన్ని నీట్గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడమే లైఫ్ అని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కదా అది. సో లైఫ్ అంటే మరీ ఇదేంటి, హ్యాపీనెస్సే ఉన్నా బోర్ కొట్టేస్తుంది, బాధలే ఉన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అన్నీ ఉంటేనే మనకు లైఫ్ది వర్త్ అనేది తెలుస్తుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. బికాజ్ సుఖాలు ఒకటే ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక సిరీస్ ఉంటుంది, దాంట్లో ఇంకేం ఏదో వెళ్తూ ఉంటుంది, లేదంటే సినిమాలు కొన్ని ఎందుకు ఫ్లాప్ అవుతాయి చెప్పండి, బోరింగ్గా ఉంటాయి కాబట్టి. సో సినిమాలే ఫ్లాప్ అయినప్పుడు మన లైఫ్ బోరింగ్గా ఉందనుకోండి, మనకు దాని వర్త్ ఏం తెలుస్తుంది. సో అలా మొత్తం అన్నీ ఉండాలి, లైఫ్ అంటే కష్టాలు ఉండాలి, సుఖాలు ఉండాలి. మెయిన్ ఏం తెలుసా అండి, నేను ఎస్పెషల్లీ ఇప్పట్లో టీనేజర్స్కి చెప్పేది ఏంటంటే, ధైర్యంగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకరేమన్నా అన్నా కూడా చాలా సెన్సిటివ్ ఉంటున్నారు ఈ మధ్య, నేను టీనేజర్స్ నోటీస్ చేస్తున్నాను అనమాట. డోంట్ బీ లైక్ దట్. కింద పడినా అదే స్పీడ్తో పైకి లేచే ఒక పాజిటివిటీ, ఒక ధైర్యం మనలో ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అనేది నేను నమ్ముతానమాట. మనం జీరోకి పడినా కూడా జీరో నుండి స్టార్ట్ చేసేంత ధైర్యం ఉండాలి మెయిన్, అండ్ కష్టపడే తత్వం ఉండాలి అంతే. సో ఎక్కువ భయపడకండి.
ఇక్కడ దర్శన్కి రీల్ కోసం కండువా కావాలంట. అది కలర్ ఉండే కండువా అస్సలు వద్దంట, ప్లెయిన్ వైట్ ఉండే కండువా, కొంచెం డిజైన్ వచ్చినా పర్లేదు అని అడుగుతుంటే మమ్మీ పెళ్ళి ఎప్పుడో వెతుకుతున్నారు మొత్తం అన్ని, సో వైట్ కండువా ఎక్కడుంది అని. ఇందాక ఫస్ట్లో నా శారీకి ఒక స్టోరీ ఉంది అని చెప్పాను కదా. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆ శారీని అందరూ బాగా ఇష్టపడినందుకు. నాకు లాస్ట్లో తెలిసిన విషయం ఏమంటే ఆ శారీనే వేరే, దాని బ్లౌజే వేరే అని చెప్పేసి. యాక్చువల్లీ ఆ బ్లౌజ్కి నేను ఈరోజు వేసుకోవాల్సిన శారీ వేరేది, కాకపోతే నేను కన్ఫ్యూజ్ అయ్యి వేరే వేసుకున్నాను. నేనే కాదు, మమ్మీ కూడా కన్ఫ్యూజ్ అయ్యి వేరేది ఇచ్చేసినారు. తర్వాత ఆంటీ కాల్ చేశారనమాట, రమా ఆంటీ కాల్ చేసి చెప్పారు, జూహి నాకు ఫొటోస్ పెట్టింది, బ్లౌజ్ ఇది కాదు, బ్లౌజ్ వేరే శారీ వేరే అని చెప్పేసి. దెన్ వీ రియలైజ్ నెక్స్ట్ టైం వేసుకుంటా. ఎవరో కొత్త చైన్ వేసుకొని మెరిసిపోతున్నారండి. దేవుడి దగ్గర పెట్టి జస్ట్ ఇప్పుడే వేసుకున్నాడు. దర్శన్కి బాగా కనిపిస్తుంది. మొన్న వీడియోలో అంత నీట్గా చూపించక కాలేదు. చూపి గైస్, ఈ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి, దాంట్లో ప్రైజెస్ అన్ని చెప్పినాను ఆల్రెడీ. ఓకే, వెరీ నైస్, చాలా బాగా కనిపిస్తుంది. నేను కూడా వాడుకోవచ్చు అప్పుడప్పుడు, నాకు కూడా యూజ్ అవుతుంది. ఏం లేదా, దాంట్లో డిజైన్ ఉంది కాబట్టి నాకైనా పనికొస్తుంది. పెద్దగా ఉండేది ఇష్టం, కాకపోతే నాకు చిన్నగా ఉండేది ఇష్టం. చిన్నది వేసుకుంటే సింపుల్ గా డైలీ వేర్ బాగుంటుంది. ఇది ఎవరన్నా అనుకుంటారా అసలు డైలీ వేర్ కానీ? ఇది డైలీ వేర్ కానీ నువ్వు చెప్తే తప్ప ఎవరికి తెలియదు, షాక్ అవుతారు అందరు. గైస్ ఇది డైలీ వేర్ కంట గైస్. ఇంకొకటి ఉంది, అది అది డైలీ వేర్ కాదు, అది వెయిట్ ఎక్కువ ఉంది. ఇంకా డాడీ కూడా వచ్చేసారు. వీళ్ళిద్దరు మంచిగా పంచలు వేసేసుకున్నారండి. అజిత్ కూడా మార్నింగ్ వెళ్ళి ఆఫీస్లో అంతా పూజ చేసిన తర్వాత ఇంటికి వచ్చాడు. నేను ఆఫీస్ దగ్గరకు వీలైతే వెళ్దాం అనుకున్నాను కానీ ఎక్కడ మనకి ఇంట్లోనే టైం సరిపోయింది, అందుకే వెళ్ళలేదు. సో అమ్మ గోల్డ్ దేవుడి దగ్గర పెట్టింది కదా, సో నేను అందుకే ఇంకా ఈరోజు పండగ కదా వేసుకుందాం కొత్తది అని చెప్పేసి ఇది వేసేసుకున్నాను. బ్లాక్ బీడ్స్ మీకు ఇది చాలా చిన్నగా అనిపిస్తూ ఉండొచ్చు ప్రస్తుతానికి, కానీ ఇది నేను శారీస్లో కానీ తీసుకోలేదనమాట. రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను కదా, దాంట్లోకి చాలా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను చూడండి, చెన్నా మసాలా. ఇంట్లోనే చాలా చాలా బాగా చేసుకోవచ్చు, హోటల్ నుంచి అస్సలు అవసరం లేదు. డెఫినెట్లీ ట్రై చేయండి, దర్శన్కి చాలా నచ్చింది. ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి. కొంచెం అల్లం అండ్ గార్లిక్, కొంచెము చెక్క, లవంగం, ఇలాచీ, ఆనియన్స్, టమాటో, కాజు, కొరియాండర్, మింట్ అండ్ పచ్చిమిరపకాయలు అనమాట. సో ఈ క్వాంటిటీలో తీసుకున్నాము. మనము ఒక 4 to 5 మెంబర్స్కి సరిపోయేలాగా చేసామన్నమాట. దీంతో కాంబినేషన్ గీ రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది. దర్శన్ అడిగింటే మమ్మీ ఎప్పుడు గీ రైస్ చేయలేదు అండ్ ఈసారి చేశారనమాట, యూట్యూబ్లో చూసి చాలా బాగా వచ్చిందంట. ఫస్ట్ అయితే మనం ఈ రెసిపీ చూసేద్దాము, దీని తర్వాత కావాలంటే మీకు ఎప్పుడైనా గీ రైస్ చూపిస్తాను. అండ్ మమ్మీ చేసిండే రెసిపీస్ చూసి కూడా చాలా రోజులు అయిపోయింది కదా నేను రెసిపీ చూపించి, సో అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అట్లీస్ట్ వచ్చిన ప్రతిసారి ఒక్క రెసిపీ అయినా చూపిద్దాము అనుకున్నాము. ఫస్ట్ ఈ ప్లేట్లో పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు కొబ్బరి, ఇది ధనియాల పౌడరు. సో నార్మల్గా ఇంట్లో ఉంటాయండి ఇవన్నీ ఐటమ్స్, ఇంట్లో ఉంటాయి, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అంతే. సో ఈ టేస్ట్ మీకు నచ్చుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట ప్యాన్లో. అండ్ మనం ముందు రోజు నైటే చెన్నా ఉంటాయి కదా, సో చెన్నా మంచిగా బాయిల్ చేయాలి. సాల్ట్ అండ్ పసుపు వేసి బాయిల్ చేశారనమాట. సో ముందు రోజు నానబెట్టి బాయిల్ చేసేస్తే మనకు నెక్స్ట్ రోజుకి కుకింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న చిన్న ప్రెప్స్ ఒకటే చేసుకుంటే డైలీ హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఆయిల్ వేడైన వెంటనే ఆనియన్స్, టమాటో అండ్ అలాగే పచ్చిమిరపకాయలు మనం ఏమేవైతే తీసుకున్నామో అవన్నీ ఆ ప్లేట్లో ఉన్నవన్నీ దాంట్లోకి వేసేయాలండి. వేసేసి కొంచెం మంచిగా మగ్గనివ్వాలి. ఎస్పెషలీ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ పచ్చివాసన పోయే వరకు, టొమాటోస్ అన్నీ కొంచెం మగ్గే వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆనియన్స్ ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినా కూడా సరిపోతుంది. సో ఇవన్నీ అయితే మనం బాగా మగ్గనిచ్చాలి. సో మగ్గిన తర్వాత ఏం చేయాలంటే ఒక 2 minutes ఆగేసి మనం ఆల్రెడీ సపరేట్గా పెట్టుకున్నాం కదా ధనియా పొడి అండ్ అలాగే కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, సో అవి కూడా ఇందులోకి వేసేయాలన్నమాట. ఇవి వేసిన ఒక 5 minutes అంటే లాస్ట్లో జస్ట్ ఒక
2 minutes మనం అట్లా అవన్నీ మిక్స్ అయిపోయే వరకు కలిపినా సరిపోతుంది. సో కలిపిన వెంటనే ఇమీడియట్గా దించేసుకోవాలి, ఎందుకంటే ధనియా పౌడర్ మాడిపోయే ఛాన్స్లు ఉంటాయి కదా. సో జస్ట్ ఒక 1-2 minutes అట్లా మంచిగా ఫ్రై చేసుకొని ఆ హీట్కే యాక్చువల్లీ మంచిగా సరిపోతుంది అనమాట, మిక్స్ అయిపోతుంది. ఇవన్నీ చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీకి వేసేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టేసి ఒక 5 minutes అట్లా ఫ్యాన్ కింద పెట్టేస్తే మంచిగా చల్లగా అయిపోతాయి ఇది. తర్వాత ఇదంతా ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ మిస్టేక్స్ నార్మల్గానే ఎప్పుడు జరుగుతుంటాయి కదా, ఈసారి కూడా అలాగే అయింది. సో క్యాప్ ఏమైనా సరిగ్గా పెట్టలేదేమో, అది టక్కుమని ఎగిరింది. ఇంకా థ్యాంక్ఫుల్లీ ఎట్లో మొత్తం పైకి ఎగరలేదు, లేదంటే పండగ రోజు అంతా రచ్చరచ్చ అయిపోయేది మొత్తము. సో మొత్తానికి అది కవర్ చేసాంలేండి ఎలాగో, నెక్స్ట్ ఎగరలేదు ఇంకా. సో దాన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో నార్మల్గా ఇది పన్నీర్ రెసిపీలోకైనా ఇదే వేసుకోవచ్చు, ఒకవేళ మీకు చెన్నా ఇష్టం లేదనుకుంటే పన్నీర్, టోఫు ఇట్లా ఉంటాయి కదా, సో వాటిలోకైనా ఇదే వేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం చూడ్డానికి చట్నీ లాగా అవుతుంది. తర్వాత మనం కుక్కర్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసుకొని కొంచెం ఇవి ఆవాలు వస్తాయి కదా, ఆవాలు నాకు కొంచెం ఇష్టం అని చెప్పేసి ఎక్కువ వేయమని చెప్పాను నేను. ఒకవేళ మీకు ఇన్ని ఆవాలు వేసేది ఇష్టం లేకపోతే మీరు కొంచెం తక్కువ వేసుకోండి. ఐ నో దిస్ ఇస్ వియర్డ్, ఎందుకు నాకు కావాలంటే కొంచెం ఇష్టం, పంట కింద పడితే అంత నచ్చవు, కానీ మొత్తానికి ఐ లైక్ దట్ ఫ్లేవర్. అండ్ దాంట్లోకి తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్, అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా అంతే కాసేపు మంచిగా మగ్గనివ్వాలన్నమాట, కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయి ఆనియన్స్ మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కావాల్సినంత సాల్ట్ కూడా మనం మధ్యలో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చెన్నా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్, పసుపు 2 యాడ్ చేసి ఉంటాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకుంటే బెటర్. అండ్ ఇవి కొంచెం మగ్గాయి అన్న తర్వాత మనం మసాలాను రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మిక్సీలో వేసుకొని, సో ఆ మసాలా అంతా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఇదే అండి, ఎంత ఉంటే అంతా యాడ్ చేసేయండి. అండ్ మిక్సీలో ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది, దాన్ని మంచిగా నీళ్ళు వేసి కుదిపేసి వాటర్ కూడా ఇందులో వేయండి, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం మసాలా మగ్గింది అన్న వెంటనే మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. సో స్పైసీ లవర్స్ కామెంట్ డౌన్ బిలో, ఓకేనా. సో నేను దర్శన్ అయితే అడిగి మరీ వేయించుకుంటాడు. పెళ్ళైనప్పుడు కొత్తలో దర్శన్ అసలు కారమే తినకపోతుండే తెలుసా, మనం అలవాటు చేసి అత్త కొంచెం స్పైసీ చేయండి అత్త అని దర్శనే అడుగుతున్నాడు ఈ మధ్య. అండ్ దాంతోపాటు కొంచెం ధనియా పొడి వేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇవి వేసుకొని మంచిగా కలిపేసేయాలన్నమాట. ఈ మసాలాలో కూడా పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోయే వరకు కొంచెం పసుపు వేశారు అండ్ ధనియా పౌడర్ వేశారు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, దీంతోపాటు మనము బాయిల్ చేసి పెట్టుకున్న చెన్నా ఏదైతే ఉంటుందో అది కూడా వేసేసేయాలన్నమాట ఇందులోకి. సో వేసిన తర్వాత ఇది అంతా మసాలా అంతా చెన్నాకు బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, మమ్మీ అయితే 4 విజిల్స్ వచ్చే వరకు అట్లనే పెడతాను నేను అని చెప్పారనమాట. సో 4 విజిల్స్ మీరు అప్పుడే తెలిసిపోతుంది చూడండి, చెన్న ఆల్రెడీ బాగానే బాయిల్ అయింటాయి. మరేంటంటే ఈ వాటర్ అన్నీ వేసింటాం కదా, ఇంకొంచెం బాగా రావాలని చెప్పేసి ఒక 4 విజిల్స్, లేదంటే చెన్న మీద కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే చెన్న అనేది ఆల్రెడీ సాఫ్ట్ ఉంటే మనం ఎక్కువ విజిల్స్ పెడితే మళ్ళీ అది కొంచెం పీస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం సో ఒక 3 to 4 విజిల్స్ రాగానే ఇంకా లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేశారనమాట, కొంచెం యాడ్ చేసుకున్నారు లాస్ట్లో. అండ్ ఒక 5 minutes అట్లే ఓపెన్ కుకింగ్ చేసేస్తే మన చెన్నా మసాలా రెడీ. కాంబినేషన్లో గీ రైస్ కానీ జీరా రైస్ కానీ ఏదైనా చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఓకే గైస్, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీఆర్ క్లోజ్ టు 600K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ త్వరగా 600K చేసేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.